ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. త్రయంబాత్మకమైన సాధ్యం త్రివర్తి సమాయుక్తం అన్న వైద్యోక్తిలో భాగంగా వైద్యో నారాయణో అన్న నేపథ్యంలో జూన్ నెల 30వ తేదీ ఆదివారం స్థానిక నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన ప్రారంభ మెగా మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, స్థానిక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, వేలాది మంది వైద్య బాధితుల సమక్షంలో 3 ద్వీపాలతో జ్యోతి ప్రజ్వలన చేశారు. తదనంతరం జరిగిన తాను తన భర్త కడియాల లలిత్ సాగర్ దంపతులతో పాటు 30 మంది స్పెషలిస్ట్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో జరిగిన ఈ మెగా మెడికల్ క్యాంపులో పార్టీలకు అతీతంగా బాధితులు పాల్గొనటం వాస్తవ సంభ్రమాశ్చర్యం అన్నది స్థానిక రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సున్నితమైన పలుకులు పలుకుతున్నారు. బాగా చూసారమ్మా. ఇక్కడ ఏమైనా మందులు ఇచ్చారా? ఉపశాంతికైనా మందులు ఇచ్చారా? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఎందుకు వచ్చారు? పర్వాలేదా? బాగా చూస్తున్నారా? మరి మందులు డబ్బులు తీసుకున్నారా? వచ్చింది ఇచ్చారా? పర్వాలేదా? బాగా చూస్తున్నారా? ప్రధాన కారణం ఏమిటంటే బాధ్యత వైద్యం కోసం వచ్చిన ప్రతి బాధితురాలికి సంబంధిత సహకార బంధువులకు పులిహోర, పెరుగన్నంతో పాటు మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు తదితర ఆహార పదార్థాలు సమకూర్చి ప్రయాణం సాగించి చేసిన వైద్యో నారాయణో అన్న దియోక్తికి ధీరురాలుగా నిలిచి మునుపెన్నడూ చేయలేని స్థాయిలో జరిగిన మన ఈ మహా మెడికల్ క్యాంపు దిగ్విజయం పట్ల స్థానిక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు వెల్లువరుస్తున్న క్రమంలో భాగంగా ఈ రోజు అనగా 1వ తేదీ సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి స్థానిక కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాము. వారికి తోడుగా ఉన్న ఉన్నత వ్యక్తిత్వం కలిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనకి బంగారు భవిష్యత్తు, మంచి రోజులు వస్తున్నాయని రాబోతున్నాయని గర్వపడుతున్నాను. ఇవాళ ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మేము గతంలోనే ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాము. గెలిచినా ఓడినా ప్రజలతోనే మా జీవితం అని నిర్ణయించుకున్నాక రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ పాల్గొంటున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, పల్మనాలజీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆంకాలజీ, ఒమేగా హాస్పిటల్స్ వాళ్ళు వచ్చారు. అట్లాగే ఆఫ్థమాలజీ,
రకాల అందుబాటులో ఉంటారు. ఇట్లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ టీం ఉన్న క్యాంప్ ఇదే మొట్టమొదటిసారిగా దర్శలో జరుగుతుంది. వాటితో పాటు ఒమేగా హాస్పిటల్స్ గుంటూరు తరపున వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా ఇదే ఫస్ట్ క్యాంప్. ప్రజలకి వారి ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మేము ఈ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాం. ఇలా ఫ్యూచర్లో రెగ్యులర్గా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాము. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు 2014 నుండి 19 ఆ టైంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి వ్యక్తికి వైద్యం, ప్రతి వయసుకి ఆరోగ్యం అనే నినాదంతో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అట్లాగే కాన్పు ప్రసవం అయ్యాక తల్లి బిడ్డలు సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ వాహనాలు అందజేశారు. అంతర్జాతీయ నిపుణులతో ఒక మెడికల్ అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేసి ఆ చరిత్ర కూడా కూటమి ప్రభుత్వానికే ఉంది. ఇంకా ఎన్టీఆర్ బేబీ కిట్స్ అని, బసవతారకం మదర్ కిట్స్ అని ఎంతోమంది లబ్ధి పొందారు. అలాగే ఇప్పుడు కూడా వైద్య రంగంలో ఉన్న నేను ప్రజా ప్రతినిధిగా మా దర్శి నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు వైద్య సేవలు అందిస్తూ ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దర్శిని ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము. మొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు డ్రైవింగ్ స్కూల్ మీద తొలి సంతకం చేశారు. అట్లాగే అన్న క్యాంటీన్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇంకా నీటి సమస్యలు, రోడ్ సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా మేము మా వంతు కృషి చేసి దర్శి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాము. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, మాకు సహకారం అందిస్తున్న అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి, స్టాఫ్కి, మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. చూపించుకోండి అన్నీ.